హాయ్ అండి. ఈరోజు నేను బాదం హల్వా చేస్తున్నాను. ఫస్ట్ నానబెట్టి మనం పొక్కు తీసేసుకొని బాదం పప్పు రెడీ చేసుకోవాలి. కొన్ని మిల్క్ కూడా తీసి పక్కన పెట్టుకొని రెండు కలిపి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొంచెం లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా పట్టుకున్న తర్వాత మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కాగిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉన్నాం కదా బాదం పప్పు అండ్ మిల్క్, అది నెయ్యిలో వేసేసి మనం మంచిగా తిప్పుకోవాలన్నమాట. మొత్తము ఆ బాదం పప్పు అనేది ఆ మిక్సింగ్ అనేది మొత్తం ఆయిల్ మొత్తం లాగేసేసుకుంటుంది నెయ్యిని. అప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకొని మంచిగా తిప్పేసుకొని అది కూడా కలబెట్టేసుకొని తర్వాత షుగర్ వేసుకోవాలన్నమాట. షుగర్ కూడా వేసుకొని మనకి టేస్ట్కి తగ్గట్టు బాగా తిప్పేసుకోవాలి మొత్తము. అప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఫైనల్లీ మనం వేసిన నెయ్యి మొత్తం పైకి తేలుతుందన్నమాట. ఇప్పుడు కంప్లీట్ అయిపోయినట్టు బాదం హల్వా రెడీ. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.